హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు మనం 21 జాన్ 2025కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. IMECకి ప్రాధాన్యత ఇవ్వడం అమెరికాకు మేలు చేస్తుంది అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూద్దాం. సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులుగా విశిష్ట న్యాయవాదులను నియమించాలా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ పాలిటీ రిలేటెడ్ ఎడిటోరియల్ చూద్దాం. దేశంలో వచ్చిన మూలధన వ్యయ సమస్య ఏంటి అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఎకానమీకి సంబంధించి, కలకత్తా రేప్ కేసులో దోషికి జీవిత ఖైదు విధించిన కోర్టుకు సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్, చక్కెర ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, ఒకే నగరంలో ఒక వ్యక్తికి ఎన్ని వాహనాలు ఉండొచ్చని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా ఎన్విరాన్మెంట్ కంటెక్స్లో మనం కవర్ చేద్దాం. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎడిటోరియల్ ఇక్కడ మనం చూస్తే, ప్రయారిటైజింగ్ IMEC ఈజ్ ఇన్ అమెరికాస్ బెస్ట్ ఇంట్రెస్ట్ అనే కంటెక్స్లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఈ ఆర్టికల్ అయితే మనం కవర్ చేసుకుందాం. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ముఖ్యంగా మనకి IMECకి సంబంధించి మనం ఇక్కడ US ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి కావచ్చు, ఇండియా యొక్క గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ సంబంధించి, ముఖ్యంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి కావచ్చు, సో ఇందులో ఉన్న కొన్ని ఛాలెంజెస్ సంబంధించి కావచ్చు, ఈ కంటెక్స్లో భాగంగా మనం చూడొచ్చు. రైట్. సో అయితే ముందుగా మనం ఫస్ట్ US ఇండియాకి సంబంధించి మనం ప్రాపర్గా ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉంది అంటే వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి మనం అర్థం చేసుకుంటే, ముఖ్యంగా ఆర్థిక భద్రత, ప్రజాస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో యుఎస్తో మన ద్వైపాక్షిక మద్దతు అనేది 1990ల టైం నుండే మనకి ఈ సంబంధం అయితే గణనీయంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. రైట్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ ఇండియా యొక్క గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్. సో ఇక్కడ భారతదేశం యొక్క హరిత హైడ్రోజన్ కార్యక్రమాలకు సంబంధించి మనకి జర్మనీ, జపాన్ సహకారంతో ఇక్కడ ముందుకు వెళ్తున్నాం. రైట్. సో అది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. రైట్. సో అంటే ఈ రెండు దేశాల సహకారంతో భారతదేశం తన డీకార్బనైజేషన్ వ్యూహం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది అనేది మనకు తెలుసు. రైట్. సో అయితే ఇది ఎలా ఉంటే మనం ముఖ్యంగా కంటెక్స్ట్ ఏంటి ఇక్కడ, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి మనం ఫోకస్ చేయాలి. ఈ కాన్సెప్ట్ అనేది మనకి 2023లో అనౌన్స్ చేయబడింది. అయితే ఇది రైల్వేలు, షిప్పింగ్, డిజిటల్ కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాల ద్వారా భారతదేశం కావచ్చు, మిడిల్ ఈస్ట్ సంబంధించి కావచ్చు, యూరోప్ సంబంధించి కావచ్చు, అంతటా సమగ్ర ఆర్థిక నెట్వర్క్ను రూపొందించాలనే లక్ష్యంతో మనం పెట్టుకున్నాం అనేది తెలుసు. రైట్. సో అయితే దీని గోల్స్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, వాణిజ్య అనుసంధానాన్ని పెంపొందించడం ఒక ఇంపార్టెంట్ గోల్. అదేవిధంగా రవాణా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి, సరఫరా గొలుసులను మనం ఇంకా వైవిధ్యపరచడానికి సంబంధించి కూడా మనం ఇక్కడ ఆర్థిక సమైక్యతను కూడా ప్రోత్సహించే విధంగా ఇలాంటి లక్ష్యాలు అయితే పెట్టుకుంటూ ముందుకెళ్తుంది. అయితే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్. అంటే పాశ్చాత్య ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా చైనా ఏదైతే ఉందో, చైనాకి సంబంధించి మనం ఎక్కువగా మాట్లాడేది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, దానికి వ్యతిరేకంగా కావచ్చు, ప్రతిగా కావచ్చు, ఇది పనిచేసే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రైట్. అయితే ఇందులో ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇంప్లిమెంటేషన్ సంబంధించి మనకి సవాళ్ళు ఏమున్నాయి అనేది ఇక్కడ మనం ఆలోచిస్తే, గణనీయమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు కావచ్చు, రాజకీయ సహకారం కావచ్చు, ప్రైవేట్ రంగ ప్రమేయం అయితే చాలా అవసరం. రైట్. సో అయితే ఇక్కడ ఫ్రాన్స్ ఒక పక్క, అదేవిధంగా మనకి UAE, దాంతోపాటు సౌదీ అరేబియా చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రయత్నాలకు నాయకత్వం కూడా మనకి వహించడానికి ఫ్రాన్స్ ప్రత్యేక రాయబారిని కూడా నియమించడం కూడా జరిగింది. రైట్. సో అయితే ఒక పక్క మనం ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే ఆర్థిక పరమైన, అదేవిధంగా మనకి పర్యావరణ పరమైన ప్రయోజనాలు ఏమున్నాయి అనేది మనం అక్కడ ఫోకస్ చేస్తే, గణనీయమైన వాణిజ్య వ్యయ తగ్గింపు అయితే దీనివల్ల మనకి ప్రయోజనం పొందొచ్చు, ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మెరుగైన సముద్ర రవాణా, భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచే అవకాశం కూడా దీనివల్ల ఉంది. కాబట్టి ఇది సంపూర్తిగా మనకి ఇండియా కంటెక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్వచ్ఛమైన శక్తిని ప్రోత్సహించడం కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ఇలాంటి భారతదేశ హరిత హైడ్రోజన్ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. రైట్. అయితే డిప్లొమాటిక్ విధంగా అంటే దౌత్యపరమైన సందర్భంలో మనం మాట్లాడితే అబ్రహాం ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యుఎస్ పాత్ర
మనకి ఐఎంఈసీకి పునాది వేసింది అనేది మనం క్లియర్ కట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే యుఎస్ రోల్ అబ్రహాం అకార్డ్స్లో ఏ విధంగా ఉందో ఇక్కడ ఐఎంఈసీకి పునాది వేసే విధంగా అక్కడి నుంచే మనకి మొదలైంది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క, నరేంద్ర మోదీ గారి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా భవిష్యత్ సహకారాలను ప్రభావితం చేస్తుంది అనేది కూడా ప్రత్యేకించి ఇక్కడ మెన్షన్ చేయబడింది. రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, వి నీడ్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ యాజ్ జడ్జెస్. అంటే మనకు న్యాయమూర్తులుగా విశిష్ట న్యాయవాదులు చాలా అవసరం అనే కంటెక్స్లో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ కొనసాగుతుంది. ఇది పాలిటీకి సంబంధించి మన సబ్జెక్ట్ సంబంధించి కవర్ చేసుకుంటాం. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ జ్యుడిషియల్ క్రైసిస్ అనేది, అంటే ప్రజెంట్ మనం న్యాయపరంగా చాలా సవాళ్ళు లేదా మనకు సంక్షోభం ఎదురవుతుంది. కొన్ని పోస్టులు భర్తీ కాకపోవడం, వేకెన్సీస్ ఉండడం, దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 2025 జనవరి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి హైకోర్టులలో మంజూరు చేసిన 1122 పోస్టులలో 371 ఖాళీలు ఉన్నాయనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్. సో అయితే హైకోర్ట్స్ ఇలాంటి అలహాబాద్ లాంటి హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 50% స్ట్రెంత్తో పనిచేస్తున్నాయని ఒక పక్క చెప్తున్నారు. అదేవిధంగా ఆల్మోస్ట్ 60 లక్షల పెండింగ్ కేసులు కూడా అక్రాస్ అన్ని రాష్ట్రాల్లో హైకోర్ట్స్లో చూసుకుంటే మనకి సుమారు 60 లక్షల పెండింగ్ కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. రైట్. అయితే ఇక్కడ కొలీజియన్ సిస్టమ్ కొంతవరకు, కొలీజియం వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నియామకాల వేగాన్ని పెంచింది, కానీ పదవీ విరమణలు ఒక పక్క కొత్త కేసులు దాఖలు చేయడం అవడం ఇవన్నీ వీటిని అధిగమిస్తున్నాయనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 140 సబ్ క్లాస్ 3C, అదేవిధంగా ఆర్టికల్ 217(2) అనే ఆర్టికల్ సంబంధించి మనం 217(2) సబ్ క్లాస్ C సంబంధించి మనం చెప్పుకుంటే ఈ రాజ్యాంగ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ నియామకాలకి విశిష్ట న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలనేది చెప్తున్నాయి. రైట్. అంటే విశిష్ట న్యాయవాదులుగా ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తులుగా నియమించడానికి ఈ రాజ్యాంగ నిబంధనలు అనుమతిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 217(C) ఏదైతే ఉందో అది ముఖ్యంగా రద్దు చేయబడడం మనం చూసాం. రైట్. రాజ్యాంగ పరంగా. అయితే ఆర్టికల్ 124(3) సబ్ క్లాస్ C అనేది ఇప్పటి వరకు ఉపయోగించకపోవడం కూడా ఇది గమనార్హంగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ విశిష్ట న్యాయవాదులు వాళ్ళని ఎంపిక చేసుకోవడం లేదా నియమించడం వల్ల కలిగే ప్రయోజనాలు, అదేవిధంగా సవాళ్ళు అనేవి ఏంటి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేశారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో. రైట్. సో అయితే వాటిని మనం కూలంకుషంగా చూడాలి. రైట్. అయితే బెనిఫిట్స్ ఏంటి? ముఖ్యంగా ఫస్ట్ బెనిఫిట్స్ అనేవి చూస్తే సంక్లిష్టమైన చట్టపరమైన సమస్యలతో వ్యవహరించడంలో మనకి విమర్శనాత్మకంగా ఆలోచన మనకి చాలా అవసరం. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రత్యేక జ్ఞానం అవసరం, విభిన్న దృక్పథాలు కూడా చాలా అవసరం. రైట్. వీటికి సంబంధించి ఈ జ్యుడిషియల్ లెవెల్లో ఉన్న అధికారులు లేదా న్యాయవాదులు మాత్రమే, విశిష్ట న్యాయవాదులు మాత్రమే వీటిని ట్యాకిల్ చేయగలరనే ఉద్దేశం అయితే ఉంది. అయితే సవాళ్ళు ఏంటి అంటే కొంతమంది ఇప్పుడున్న కొంత వేరే కేటగిరీస్ చూసుకుంటే న్యాయస్థాన అనుభవం లేకపోవడం కావచ్చు, విధానపరమైన జ్ఞానం లేకపోవడం కావచ్చు, కొంత సాంప్రదాయ న్యాయవాదుల నుండి కొంత మనం వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కొన్ని సవాళ్ళు మనం చూడొచ్చు. అయితే గ్లోబల్ కంటెక్స్లో ఏ విధంగా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే యుఎస్ కావచ్చు, పోలాండ్ కావచ్చు, లేదా స్పెయిన్ కావచ్చు, ఇలాంటి దేశాలు న్యాయమూర్తులుగా నియమించడం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి అనేది ఇక్కడ మనం స్పెసిఫిక్గా చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో విద్యావేత్తలను నియమించడం అనేది విద్యావేత్తలకు మద్దతును సూచిస్తుంది, అదేవిధంగా న్యాయ నిర్ణయాలను బలోపేతం చేస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఏం చేయాలి అంటే ముందుకి దారి ఏంటి దీనికి సంబంధించి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే టైమ్లీ అపాయింట్మెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే సకాలంలో నియామకాలు జరగాలి. అంటే కొలీజియన్ సిఫార్సులను ప్రభుత్వం వెంటనే పాటించాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆర్టికల్ 217 సబ్ క్లాస్ 2(C)ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి, అంటే తిరిగి ప్రవేశపెట్టడం చాలా అవసరం. ఎందుకంటే విశిష్ట న్యాయవాదులను నియమించడం అనేది అర్హత కలిగిన వ్యక్తులతో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా చాలా మనకి ఇప్పుడున్న పెండింగ్ కేసులను పరిష్కరించడానికి చాలా సహాయపడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ క్యాపెక్స్ క్వాండరీ. ఇక్కడ మనం గతంలో నిన్నటి వీడియోలో కూడా చూసాం. ఈ మూలధన వ్యయ సమస్య అనేది దేశంలో చాలా ఎక్కువగా ఉందనే కంటెక్స్లో మనం ఎకానమీ కంటెక్స్లో మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మూలధన వ్యయం అనేది ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. రైట్. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే పోస్ట్ కోవిడ్
స్ట్రాటజీ అనేది ఏదైతే ఉందో, అంటే కోవిడ్ అనంతర వ్యూహంలో భాగంగా ఆర్థిక పునరుద్ధరణను పెంచడానికి భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాల్లో ప్రజా మూలధన వ్యయంపై దృష్టి పెట్టింది. అంటే ఇక్కడ క్యాపెక్స్ అంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్. సో అంటే సిమెంటు, ఉక్కు వంటి రంగాల్లో డిమాండ్ను ప్రోత్సహించడం ఒకటైతే, నిర్మాణ ఉద్యోగాలను సృష్టించడం ఒకటి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థపై గుణక ప్రభావాన్ని సృష్టించడం, ఇలాంటివి వీటి మీద ఫోకస్ చేస్తూ లక్ష్యంగా ఈ క్యాపెక్స్ మీద దృష్టి పెట్టింది, రైట్. అయితే ఇక్కడ బడ్జెట్ 2024-25కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆల్మోస్ట్ క్యాపెక్స్ అలొకేషన్ ఎంత అనౌన్స్ చేశారు, 11.11 lakh crore అనేది బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అంటే ఇది ఆల్మోస్ట్ 3.4% జీడిపిలో మనం చూడొచ్చు, రైట్. సో అయితే ఈ ఇతర ప్లాన్కి సంబంధించి, అంటే ఇతర ప్రాధాన్యతలు ఆర్థిక ఏకీకరణతో పాటు 5 ఏళ్లలో మౌలిక సదుపాయాలను ఆర్థిక మద్దతును కొనసాగించాలని ఈ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుందనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఫోకస్ చేస్తే అసలు మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే దీన్ని తెలుగులో గుణక ప్రభావం అంటాం. అంటే మౌలిక సదుపాయాల వ్యయం వస్తువులు, సేవలకు డిమాండ్ పెంచడం ద్వారా మరియు ఉద్యోగాలను సృష్టించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపించడమే ఈ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అని అంటాం. అయితే ఒక పక్క మనకి ఫిస్కల్ కన్సాలిడేషన్ గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే ఇక్కడ మనకి ద్రవ్య ఏకీకరణకు సంబంధించి, అంటే ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడం ఒక పక్క, ఆదాయాన్ని పెంచడం ద్వారా ఈ ద్రవ్య లోటును తగ్గించే ప్రయత్నాలు అయితే మనకి చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో కొన్ని అనిశ్చిత పరిస్థితులు మనం చూసాం. అంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒకవైపు, ప్రపంచ ఆర్థిక మందగమనం ఈ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి అదొక ఇంపార్టెంట్ కన్సర్న్. అదేవిధంగా మ్యాక్రో లెవెల్లో మనం చూసుకుంటే మ్యాక్రో లెవెల్ రిఫార్మ్స్, అంటే స్థూల స్థాయి సంస్కరణలో చూసుకుంటే మునుపటి ఉదాహరణలో చూసుకుంటే మనం జిఎస్టీ చెప్పచ్చు. అదేవిధంగా మనకున్న ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించి కూడా ప్రవేశపెట్టడం మనం చూసాం, రైట్. ఇవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మ్యాక్రో లెవెల్లో మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏమున్నాయి, ముఖ్యంగా దీనికి సంబంధించి క్యాపెక్స్ ఏదైతే గోల్స్ ఏవైనా ఉన్నాయో మనకి పెట్టుకుందో గవర్నమెంట్, దాన్ని అచీవ్ చేయడానికి మనకి సవాళ్ళు ఏమున్నాయంటే ఫస్ట్ మనకి స్పెండింగ్ కర్వ్స్, అంటే ఖర్చు పరిమితులు మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎన్నికల కారణంగా ఖర్చు చాలా తగ్గింది, అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ ఎస్టేషన్ అయితే ఉంది, అంటే ప్రైవేట్ సెక్టార్ రంగం నుంచి సంకోచం అయితే కొంత ఉంది. అంటే ప్రభుత్వ ప్రయత్నాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రైవేట్ పెట్టుబడులు కొంత మందగించాయనే చెప్పుకోవచ్చు. అంటే 2 వంతులు ప్రైవేట్ క్యాపెక్స్ ప్రణాళికల్లో క్షీణత అయితే మనకు కనిపించింది. అదేవిధంగా బలహీనమైన కార్పొరేట్ ఆదాయాలు కావచ్చు, ప్రపంచ అనిశ్చితి కావచ్చు, పట్టణ మార్కెట్లో తగ్గిన డిమాండ్ కావచ్చు, ఇవన్నీ ఈ సంకోచానికి దోహదం చేశాయని చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి, రైట్. 3వ ఇంపార్టెంట్ పాయింట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, రైట్. సో అంటే దీని ప్రాముఖ్యత ఏంటి, ముఖ్యంగా సస్టైనబిలిటీ, అంటే సుస్థిరతని మనం ముందుకు తీసుకెళ్లాలంటే, రైట్. సుస్థిరతని కొనసాగించాలంటే స్థిరమైన ఆర్థిక వృద్ధికి ఆర్థిక పరిమితులు, సంక్షేమ బాధ్యతల కారణంగా ఈ పబ్లిక్ క్యాపెక్స్ ఏవైతే ఉన్నాయో పరిమితులు ఉన్నందున ప్రైవేట్ పెట్టుబడే మనకి కీలకంగా మారింది, రైట్. సో అంటే పబ్లిక్ క్యాపెక్స్ ఏదైతే ఉందో, అంటే పబ్లిక్ సంబంధించి మూలధన వ్యయం ఏదైతే ఉందో దాంట్లో పరిమితులు ఉండడం వల్ల ప్రైవేట్ పెట్టుబడే చాలా కీలకంగా మారింది. అదేవిధంగా పాలసీ రికమెండేషన్స్ సంబంధించి, అంటే పాలసీ సిఫార్సులు, విధానపరమైన సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఫోకస్ చేయాలి, రైట్. ఆదాయం, వినియోగాన్ని పెంచడం, ఒక పక్క స్థూల సూక్ష్మ సంస్కరణలు అమలు చేయడం, ఇవన్నీ వంటి ప్రైవేటు పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు, రైట్. సో ఇప్పుడు మనకి ఈ క్యాపెక్స్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లేలాగా మనకి ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు, రైట్. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఆర్జీకర్ కేస్ కన్విక్ట్. ఇక్కడ జీవిత ఖైదు అనేది విధించారు మనకి. కలకత్తా దోష్ ఎవరైతే ఉన్నారో రేప్ కేసుకి సంబంధించి దోష్కి జీవిత ఖైదు అయితే విధించడం మనం చూసాం, రైట్. సో ఇది మనం పాలిటీ కంటెక్స్ట్లో మనం ఎగ్జామినేషన్ సంబంధించి కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ శిక్షకు సంబంధించిన కేసు సంబంధించి మనం చూస్తే ఆర్జీకర్
ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో కోల్కతాలోని ఆర్జీకర్ కేసుకు సంబంధించి లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇక్కడ విధించారు. ఏకకాలంలో ఈ శిక్షలు అమలవుతాయని కూడా కోర్టు నిర్ణయించడం కూడా మనం గమనార్హంగా చెప్పుకోవాలి. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా అపీల్ చేసే హక్కును కూడా దోషి కలిగి ఉంటాడనేది కూడా తెలుస్తుంది. అపీల్ దాఖలు చేయడానికి చట్టపరమైన సహాయాన్ని కూడా పొందొచ్చు అనేది కూడా తెలుస్తుంది. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ ఆర్జీకర్ కేసు సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకోవాలి. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ వద్ద విధుల్లో ఉన్న ఒక యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన నేరం కేసులో ఈ పర్టికులర్ దోషికి మనకి ఈ పర్టికులర్ కేసు అయితే మనకి శిక్ష అనేది ఖరారు చేశారు. రైట్, బహుశా ఒక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న యువతపై. రైట్, సో అయితే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అథారిటీ అనేది భరించలేని అంటే ఖర్చు ఈ న్యాయ పరిస్థితులకు సంబంధించి న్యాయవాదానికి సంబంధించి కొంత ప్రభుత్వ సహాయం నేపథ్యంలో అంటే ఖర్చు భరించలేని ఆ కేస్ డీలింగ్స్కి ఖర్చు భరించలేని విధంగా ఉంటుంది. రైట్, సో దానికి సంబంధించిన న్యాయ సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారమే ఈ నాల్సాగా చెప్తాం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో అయితే ఇది నేరాలకు సంబంధించిన కేసుల్లో పరిహార ప్రమాణాలను కూడా నిర్దేశించే అవకాశం కూడా ఉంది. రైట్, సో అంటే దీనికి రిలవెంట్ కేసెస్ మనం చూసుకుంటే 2012 నిర్భయ కేసు కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ సివియారిటీ సంబంధించి ఇలాంటి కేసులు ముఖ్యంగా మహిళలతో కూడిన తీవ్రమైన నేరాలు నిరోధకతను నిర్ధారించడం న్యాయ వ్యవస్థ పాత్ర గురించి చర్చలు అయితే చాలా జరిగాయి. రైట్, అయితే ఇక్కడ కాంపెన్సేషన్ గురించి కూడా మనం మాట్లాడాలి. పరిహార చెల్లింపుకు సంబంధించి విక్టిమ్స్ పేరెంట్స్కి సంబంధించి అంటే బాధితురాలి తల్లిదండ్రులు మొదట్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిబంధనల ప్రకారం పరిహారం పొందేందుకు అర్హులుగా ఉన్నారు. ఆల్మోస్ట్ 10 lakh ఈ బాధితురాలి మరణానికి 10 లక్షలు వాళ్ళకి పరిహారం చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా 7 లక్షల అత్యాచారానికి కూడా ఇక్కడ టోటల్ 17 లక్షలు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెకు న్యాయం మాత్రమే కావాలని ఇంకేమీ కోరుకోవడం లేదని పేర్కొంటూ పరిహారం నిరాకరించడం కూడా మనం చూసాం. రైట్, అయితే ఇక్కడ కోర్ట్స్ యొక్క క్రిటిసిజం ఏంటి అంటే కోర్టు నుంచి సుప్రీంకోర్టు సంబంధించి క్రిటిసిజం ఆసుపత్రి అధికారులపై కోర్టు విమర్శలు అయితే ఇక్కడ తెలుపుతుంది. అంటే ఆసుపత్రికి పరిణామాలను నివారించడానికి బాధితురాలి మరణాన్ని ఆత్మహత్యగా తప్పుగా నివేదించడానికి వారు ప్రయత్నాలు చేశారని కూడా పేర్కొంటూ ఆసుపత్రి అధికారులను కోర్టు విమర్శిస్తుందనేది కూడా తెలుసు. అయితే ఒక పక్క స్టేట్ సంబంధించి రెస్పాన్సిబిలిటీ అంటే రాష్ట్ర బాధ్యత కూడా ఇక్కడ ఉంది. అంటే విధి నిర్వహణలో బాధితుడు మరణించినందున పరిహారం అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ ఈ బాధ్యత NLSA నాల్సా ఏదైతే ఉందో ఆదేశించిన పరిహారానికి అదనంగా ఉండాలి. అంటే నాల్సా ఇప్పుడు 17 లక్షలు ఇవ్వాల్సిన అంటే రాష్ట్రం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందనేది తెలుస్తుంది. రైట్, అదేవిధంగా కన్విక్ట్స్ డినైల్స్ సంబంధించి అంటే దోషుల తిరస్కరణ సంబంధించి మనం మాట్లాడుకుంటే అంటే దోషి ఎవరైతే ఉన్నారో కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అంటే దోషి నేరంలో ఎటువంటి ప్రమేయం లేదని ఖండించడం, తనను తప్పుగా ఇరికించారని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. నిందితుడు మనకి దానికి సంబంధించిన క్లియర్ కట్ వివరణ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. నేరస్థలంలో అతను లేడని ఖండించడం, ఇవన్నీ అతను కోర్టులో చెప్పడానికి విఫలమయ్యాడనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. రైట్, అయితే గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి అనేది ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఒక పక్క వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇక్కడ ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నేరం ఘోరమైనదని అరుదైన వర్గంలోని వస్తుందని భావించి కలకత్తా హైకోర్టులో మరణశిక్ష కోసం అపీల్ చేస్తానని కూడా పేర్కోవడం జరిగింది. ఒక పక్క కేసుకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఈ కేసు మరణశిక్షకు అర్హమైనదని కూడా బాధితుల తల్లిదండ్రులు కూడా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, సో ఇదిలా ఉంటే ఈ కేసు ఇంకా పురోగతి మనం ముందు చూడాలి. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సెంటర్ లిఫ్ట్స్ బ్యాన్ గివ్స్ నాట్ ఫర్ షుగర్ ఎక్స్పోర్ట్. ఇక్కడ చక్కెర ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రానికి సంబంధించి మనకి ఎకానమీ కంటెక్స్లోనే ఈ ఆర్టికల్ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ రీజన్స్ అనేవి కూడా తెలుసుకోవాలి. ఓన్లీ మనకి కొన్ని గణాంకాలు మాత్రమే కాదు, స్టేట్మెంట్స్ మాత్రమే కాదు. రైట్, ఇక్కడ కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే గవర్నమెంట్స్ పార్షియల్ లిఫ్ట్ అనేది మనకి షుగర్ ఎక్స్పోర్ట్ బ్యాన్ 2024-25 సీజన్ సంబంధించి ఎక్స్పోర్ట్ బ్యాన్కి సంబంధించి పార్షియల్ బ్యాన్ అయితే లిఫ్ట్ చేశారు. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా చక్కెర ఎగుమతులపై నిషేధం 2024-25 సీజన్ కేంద్ర ప్రభుత్వ చక్కెర ఎగుమతులు
ఎగుమతులపై పాక్షిక నిషేధాన్ని ఎత్తివేయడం అయితే సెప్టెంబర్ 2024-25 సీజన్ ముగిసే వరకు 1 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించడం అయితే జరిగింది. రైట్. సో అది మనం ఇక్కడ గమనించాలి. అయితే మనం ఈ అక్టోబర్ 2023లో ఈ చక్కెర ఎగుమతులపై విధించిన పూర్తి నిషేధం నుండి ఈ నిర్ణయం అయితే మార్చబడింది అనేది తెలుసు. అప్పుడు ఎందుకు ఈ పర్టికులర్ బ్యాన్ అయితే ఎందుకు విధించారంటే దేశీయ చక్కెర ధరలను నియంత్రించడానికి ఒక పక్క, అదేవిధంగా స్థానిక వినియోగానికి లభ్యతను నిర్ధారించడానికి ఇంకొక పక్క ఎగుమతి నిషేధం అమలు చేయడం అయితే జరిగింది. రైట్. అయితే ఇప్పుడు తీసుకున్న డెసిషన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు ఏంటి అంటే ముఖ్యంగా దేశీయ చక్కెర ధరలను స్థిరీకరించడం, చక్కెర పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చడం ఈ చర్య యొక్క లక్ష్యం. అదేవిధంగా ఒక పక్క చక్కెర మిల్లులకు ఆర్థిక ద్రవ్యతను అందిస్తుంది, దాంతోపాటు రైతులకు కూడా సకాలంలో చెల్లింపులను నిర్ధారించే అవకాశం అయితే ఉంది. రైట్. నెక్స్ట్ ఇంకొక పక్క ఈ నిర్ణయం వల్ల 5 కోట్ల రైతు కుటుంబాలకు, చక్కెర రంగంలో నిమగ్నమైన 5 లక్షల మంది కార్మికులకు కూడా సహాయపడుతుంది అనేది కూడా ఇవన్నీ లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇంపాక్ట్ ఏంటి, ఇందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ సంబంధించి ప్రభావం ఏంటి అంటే భాగస్వామ్యాలకు సంబంధించి ప్రభావం ఏంటంటే ఒక పక్క ఫార్మర్స్, ఇందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరు భాగస్వామ్యులు అంటే ఫార్మర్స్ ఉన్నారు, షుగర్ మిల్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇస్మాగా పిలుస్తాం, ఈ 3 భాగస్వామ్యులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ప్రభావం ఏంటి అంటే ఒక పక్క ఫార్మర్స్కి, రైతులకు అంటే నిషేధాన్ని ఎత్తివేయడం ఈ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా, వారి ఉత్పత్తులకు సరసమైన ధరను పొందేలా చూడడం అయితే సహాయపడుతుంది. ఒక పక్క షుగర్ మిల్స్ సంబంధించి మిగులు నిల్వతో మిల్లులు ఇప్పుడు చక్కెరను ఎగుమతి చేయగలవు సులువుగా. అదేవిధంగా ఇది ఆర్థిక ద్రవ్యతను కూడా నిర్వహించడానికి, మిగులు నిల్వల భారాన్ని తగ్గించడానికి కూడా సహాయపడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇస్మాకు సంబంధించి అంటే షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ ఏదైతే ఉందో మిగులు చక్కెర నిల్వలను పరిష్కరించి మిల్లుల ఆర్థిక స్థిరత్వాన్ని కూడా మెరుగుపరిచే అవకాశం అయితే ఉందనేది తెలుస్తుంది. రైట్. అయితే ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్ సంబంధించి షుగర్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ అయితే ఇండియాలోకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 2022-23లో అధిక దేశీయ చక్కెర ధరలు మరియు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు చక్కెర ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయడానికి దారితీసిన పరిస్థితిని భారతదేశం ఎదుర్కోవడం అయితే ఇక్కడ చెప్పుకోవాలి. అయితే ఇది అంతర్జాతీయ కొనుగోలుదారులు కూడా ఆందోళన కలిగించడం అప్పట్లో చూసాం. ఈ చర్యను ఇప్పుడు భారతదేశం దేశీయ అవసరాలు, అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలను బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే చేసే ప్రయత్నంగా మనం చూడొచ్చు. రైట్. సో అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, హౌ మెనీ వెహికల్స్ కెన్ వన్ ఓన్ ఇన్ ద సేమ్ సిటీ ఆస్క్ సుప్రీం కోర్ట్. ఇక్కడ ఒకే నగరంలో ఎన్ని వాహనాలని ఒక వ్యక్తి సొంతం చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. ఇది మనం ఎన్విరాన్మెంట్, పర్యావరణకు సంబంధించిన సబ్జెక్ట్లో మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ కంటెక్స్ట్ అనేది చూస్తే సుప్రీంకోర్టు ఎంక్వైరీ అనేది వెహికల్ ఓనర్షిప్ సంబంధించి విచారణ అయితే జరపడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ ఒకే నగరంలో ఒక వ్యక్తి సొంతం చేసుకోగల వాహనాల సంఖ్యపై పరిమితుల గురించి సుప్రీంకోర్టు అయితే ప్రశ్నిస్తుంది. రైట్. అయితే ఇక్కడ వాణిజ్య నివాస సముదాయాల్లో తగినంత పార్కింగ్ స్థలాలను నిర్ధారించే చట్టపరమైన నిబంధనల గురించి కూడా ఇది ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడాలి. అంటే పట్టణ రవాణా సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాలు తీవ్రమైన వాయు కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తరచుగా అధిక సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు కావచ్చు, తగినంత ప్రజా రవాణా మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇవన్నీ తీవ్రతరం అవుతున్నాయి. కాబట్టి అదొక ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ టాపిక్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం అనేది కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా భారతదేశ వ్యూహంలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే విద్యుత్ ఉత్పత్తికి బొగ్గుపై ఆధారపడడం వంటి సవాళ్ళు మనకి వాటి మొత్తం పర్యావరణ ప్రయోజనాల గురించి ఇక్కడ ప్రశ్నలు అయితే చాలా లేవనెత్తుతున్నాయి. రైట్. ఒక పక్క మనకి రెలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ తీసుకుంటే ఢిల్లీకి సంబంధించి గతంలో కొన్ని సంస్కరణలు అయితే తీసుకున్నారు, విధానాలు. ఇక్కడ ఢిల్లీలో ఆడ్ అండ్ ఈవెన్ రూల్ అయితే మనకి ప్రత్యేకించి చెప్పుకోవాలి. రైట్. సరి బేసి నియమం అంటే ప్రత్యామ్నాయ రోజుల్లో బేసి సరి సంఖ్యల నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో కార్లకు సంబంధించి ఉన్న వాహనాలను అనుమతించడం ద్వారా వాయు కాలుష్యం లేదా వాహన కాలుష్యాన్ని అరికట్టడానికి అమలు చేయబడిన విధానంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ పార్కింగ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకున్నారు. రైట్.
సో అంటే కొన్ని నగరాలు వాహనాల పార్కింగ్ను మెరుగ్గా నిర్వహించడానికి ప్రతి నివాస విభాగానికి నిర్దిష్ట సంఖ్యలో పార్కింగ్ స్థలాలను తప్పనిసరి చేసే అనేది కూడా ఇవి మనం చూడొచ్చు, రైట్. ఇలాంటివి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ పార్కింగ్ అండ్ పొల్యూషన్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ముఖ్యంగా ఫోకస్ చేయాలి. అంటే ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించడానికి, తద్వారా వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థ చాలా అవసరం అనేది సూచించే నివేదికను కోర్టు ఇప్పుడు సమీక్షిస్తుంది. అదేవిధంగా ఒక పక్క తప్పనిసరి పార్కింగ్ నిబంధనలను చేర్చడానికి అభివృద్ధి నిబంధనల అవసరాన్ని కూడా జస్టిస్ ఏఎస్ ఓకా గారు నొక్కి చెప్పడం కూడా జరిగింది. అయితే కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వ అధికారులు పరిగణించాల్సిన అవసరం అయితే ఉందని సుప్రీంకోర్టు కూడా ప్రతిపాదించింది. ఒక పక్క ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్తుపై ఆధారపడడం మధ్య బ్యాలెన్స్ అయితే మనం ఫోకస్ చేయాలి, రైట్. సో అయితే ఇక్కడ కాలుష్యం, పార్కింగ్ సంబంధిత సమస్యలపై తదుపరి విచారణ అయితే మనకి ఇక్కడ ఫిబ్రవరి 3, 2025 జరగబోతుంది. అప్పుడు మనం ఈ పర్టికులర్ టాపిక్కి ఇంకా ముందుకి ఏ విధంగా వెళ్తారనేది చూడొచ్చు, రైట్. ఇవి అయితే ఈరోజు ఇంపార్టెంట్గా ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ రిలేటెడ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సిన అంశాలు. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.